మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రష్యా ఆర్మ్స్ టు ఉక్రెయిన్. రష్యన్ ఆర్మ్స్ టు ఉక్రెయిన్. ఈ హెడ్లైన్ చూస్తే సర్ప్రైజ్ ఎవరికైనా కలుగుతుంది. ఉక్రెయిన్కు రష్యా ఆయుధాలు. ఉక్రెయిన్కి ఏంటి, రష్యా ఆయుధాలు ఏంటి? ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుందే రష్యా. అలాంటప్పుడు రష్యా ఆయుధాలు ఉక్రెయిన్కి ఎట్లా దక్కుతాయి? ఉక్రెయిన్కి అమెరికా ఆయుధాలు, ఉక్రెయిన్కి యూరోపియన్ దేశాల ఆయుధాలు, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అంటే అర్థం ఉంది తప్ప ఉక్రెయిన్కు రష్యన్ ఆయుధాలు ఏంటి అనే క్వశ్చన్ మనకు ఎవరికైనా వస్తుంది. కానీ మీ అనుమానం నిజమే. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న చర్చ ఏంటంటే ఉక్రెయిన్కు రష్యా మేడ్ ఆర్మ్స్, రష్యాలో తయారైన ఆయుధాలు సప్లై అవుతున్నాయి. అంటే రష్యాలో తయారైన ఆయుధాలని ఉక్రెయిన్ వాడుతుంది. మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? రష్యా నుంచి అయితే నేరుగా ఉక్రెయిన్కి వచ్చే అవకాశం లేదు. రష్యా నుంచి ఆయుధాలని ఉక్రెయిన్ స్మగ్లింగ్ చేసే అవకాశం కూడా లేదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇజ్రాయిల్ సప్లై చేస్తుంది అన్నది అనుమానం. ఎందుకు ఈ అనుమానానికి ఒక ప్రాతిపదిక కూడా ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో డిప్యూటీ మినిస్టర్గా ఉన్న ఒక మినిస్టరు పార్లమెంట్లో అంతకుముందు బిల్లు కూడా పెట్టారు. ఇజ్రాయెల్ కన్ఫిస్కేట్ చేసిన, అంటే ఇజ్రాయెల్ క్యాప్చర్ చేసినటువంటి ఆయుధాలను ఉక్రెయిన్కు పంపించాలని ఏకంగా ఒక బిల్లు పెట్టారు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్లో హిజ్బుల్లాతో యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంలో హిజ్బుల్లాకు చెందిన ఆయుధాలని గత ఏడాదిలో ఇజ్రాయెల్ భారీ ఎత్తున క్యాప్చర్ చేసింది. హిజ్బుల్లాను ఓడించి, హిజ్బుల్లాను వెనక్కి నెట్టి హిజ్బుల్లా వద్దున్న ఆయుధాలను ఇజ్రాయెల్ క్యాప్చర్ చేసింది. ఈ ఆయుధాలను రహస్యంగా ఉక్రెయిన్కు పంపిస్తోంది. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఏకంగా బిల్లే పెట్టారు. ఇజ్రాయెల్ లెబనాన్లో క్యాప్చర్ చేసిన ఆయుధాలని ఉక్రెయిన్కు పంపించాలి అని. అది అయితే ఇజ్రాయెల్ చెప్పేది అలాంటి బిల్లు రావచ్చు కానీ మేము పంపడం లేదని ఇజ్రాయెల్ అఫీషియల్గా చెప్తుంది. కానీ ఉక్రెయిన్ ఇజ్రాయెల్కు ధన్యవాదాలు కూడా చెప్పింది. ధన్యవాదాలు అని చెప్తే రాకపోతే అందువల్ల ఈవెన్ అదే కాదు, చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ నుంచి అమెరికా కార్గో విమానాలు, అంటే సరుకు రవాణా విమానాలు ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ నుంచి, అంటే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వాడే విమానాశ్రయాల నుంచి ఈస్టర్న్ పోలాండ్లోని ఎయిర్ బేస్, అది కూడా ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ దిగేది కాదు, ఇవన్నీ కూడా ఎయిర్ బేస్ అంటే మిలిటరీ వాడే విమానాశ్రయాలు. సో అక్కడికి అంటే ఫ్రమ్ ఇజ్రాయెల్లోని మిలిటరీ ఎయిర్ బేస్ నుంచి ఈస్టర్న్ పోలాండ్, ఉక్రెయిన్కు సరిహద్దున ఉండేటువంటి ఎయిర్ బేస్, అంటే ఉక్రెయిన్ బార్డర్కు చాలా దగ్గరలో ఉండేటువంటి ఎయిర్ బేస్కు అమెరికన్ కార్గో యుద్ధ విమానాల రాకపోకల స్క్రీన్ షాట్లను కూడా మిలిటరీ బ్లాగర్స్, అంటే మిలిటరీ అంశాలపైన రాసేవారు స్క్రీన్ షాట్లతో సహా చూపారు. స్క్రీన్ షాట్లే కాదు, ఈస్టర్న్ పోలాండ్లో అంటే ఆఫ్లోడ్ అయినటువంటి మిసైల్స్ను, రైఫల్స్ను, వీటి ఫోటోలు కూడా ప్రచురించారు. అందువల్ల ఈ వివరాలన్నీ బట్టి నిజమే ఇజ్రాయెల్ నుంచి రహస్యంగా ఆయుధాలు ఉక్రెయిన్కి అందుతున్నాయి. ఎక్కడి నుంచి ఏ ఆయుధాలు అంటే లెబనాన్లో హిజ్బుల్లా దగ్గర క్యాప్చర్ చేసిన ఆయుధాలు. మీకు తెలుసు గత ఏడాదిగా ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపైన భారీగా దాడి చేస్తూ వచ్చింది. హిజ్బుల్లా అధినేత అయిన హసన్ నస్రుల్లాను లేపేసింది. హిజ్బుల్లా సీనియర్ కమాండర్ని చంపేసింది. ఫైనల్గా హిజ్బుల్లా ఇంకో మార్గం లేక ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కూడా చేసుకుంది. అలా హిజ్బుల్లా దగ్గర క్యాప్చర్ చేసిన హిజ్బుల్లా గెరిల్లాల దగ్గర, హిజ్బుల్లా సైనికుల దగ్గర, హిజ్బుల్లా స్థావరాలపైన జరిపిన దాడిలో లెబనాన్లో ఇజ్రాయెల్ సౌత్ లెబనాన్లోనైతే సరిహద్దు దాటి కూడా ఇజ్రాయెల్ బలగాలు సౌత్ లెబనాన్లోకి వెళ్ళాయి, హిజ్బుల్లా స్థావరాల్లోకి. అక్కడ క్యాప్చర్ చేసిన ఆయుధాలని రహస్యంగా ఉక్రెయిన్కు పంపిస్తున్నారు.
లెబనాన్లో క్యాప్చర్ చేసిన హిజ్బుల్లా వద్ద క్యాప్చర్ చేసిన ఆయుధాల్లో 60% 60% రష్యన్ మేడే. మరి లెబనాన్లో హిజ్బుల్లాకి రష్యన్ ఆయుధాలు ఎక్కడికి వచ్చాయి అంటే ఈ ఆయుధాలు సిరియా నుంచి వచ్చాయి. సిరియా ఈజ్ ద బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ఆర్మ్స్ టు హిజ్బుల్లా. సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సిరియా నుంచి హిజ్బుల్లాకు ఆయుధాలు వచ్చాయి. సిరియా, హిజ్బుల్లా, ఇరాన్, హమస్లో ఒకటి. అలా సిరియా నుంచి ఆయుధాలు హిజ్బుల్లాకు వచ్చేవి. సిరియాకు రష్యా మంచి మిత్రదేశం, అందువల్ల సిరియాకు రష్యా నుంచి ఆయుధాలు వచ్చేవి. చూడండి, రష్యా సిరియాకు ఆయుధాలు సప్లై చేస్తే, సిరియా హిజ్బుల్లాకు సప్లై చేస్తే, హిజ్బుల్లాను ఓడించి హిజ్బుల్లా స్థావరాలను క్యాప్చర్ చేసుకొని ఆ రష్యన్ ఆయుధాలని ఇజ్రాయెల్ క్యాప్చర్ చేసుకొని రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కి పంపిస్తున్నది. అంటే రష్యా టు సిరియా, సిరియా టు హిజ్బుల్లా, హిజ్బుల్లా టు ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ టు ఉక్రెయిన్. మళ్ళీ వాటి ఉక్రెయిన్ రష్యా పైన వాడుతుంది. చూడండి ఎలా ఉంటుంది అని. మీకు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇదే జరిగింది. తాలిబాన్లను ఓడించడానికి ఆఫ్ఘాన్లో ఉన్న అమెరికా అనుకూల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున 20 ఏళ్ల పాటు అమెరికా ఆయుధాలు సప్లై చేసింది. ట్యాంకులు, యుద్ధ ట్యాంకుల నుంచి మొదలుకొని ఒక రాత్రి సడన్గా అమెరికా విడ్రా చేసుకుంది. తెల్లారి మార్నింగ్ వరకు అమెరికన్ ట్రూప్స్ కంప్లీట్గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖాళీ చేశాయి. వెంటనే తాలిబాన్ ఫైటర్స్ కాబూల్లో ప్రవేశించారు. అమెరికా తయారు చేసిన యుద్ధ ట్యాంకుల్లో ఊరేగారు తాలిబాన్. మీరు అప్పుడు ఫోటోలు కూడా టీవీలలో కనబడ్డాయి, పేపర్లు వచ్చాయి. తమ పైన ప్రయోగించడానికి అమెరికాయే సప్లై చేసిన యుద్ధ ట్యాంకుల్లో తాలిబాన్ ఫైటర్స్ కాబూల్ వీధిలో ఊరేగారు. అంటే అమెరికన్ ఆర్మ్సే తాలిబాన్కు ఆయుధాలుగా మారిపోయాయి. అందువల్ల ఇప్పుడు కూడా జరుగుతున్నదే, రష్యా ఆర్మ్స్ తిరిగి మళ్ళీ రష్యా పైనే ప్రయోగించబడుతున్నాయి. మరి ఎందుకు ఇజ్రాయెల్ ఈ పని చేస్తుంది? వాస్తవంగా రష్యా యుక్రెయిన్ వార్లో చాలా కాలం ఇజ్రాయెల్ న్యూట్రల్గా ఉండేది. ఇజ్రాయెల్ అమెరికాకు చాలా సన్నిహిత దేశం అయినప్పటికీ, అమెరికాకు రష్యాకు వివాదాలు, ఘర్షణలు ఉన్నప్పటికీ రష్యా ఉక్రెయిన్ వార్లో ఇజ్రాయెల్ జోక్యం చేసుకోలేదు. కానీ తమకు రష్యా ఉక్రెయిన్ వార్లో ఇజ్రాయెల్ ప్రమేయం లేకపోయినా ఇక్కడ రష్యా అమెరికాకు వ్యతిరేకం, ఇజ్రాయెల్ అమెరికాకు అనుకూలం. ఇదొక డైమెన్షన్. రెండవది, ఇరాన్కు రష్యాకు మధ్య ఇటీవల కాలంలో మెరుగైన సంబంధాలు వచ్చాయి. ఇరాన్ రష్యాకు ఉక్రెయిన్పై యుద్ధంలో వాడిన ఆయుధాలని కూడా, మిసైల్స్ను, వీటిని కూడా సప్లై చేసింది. అంటే అమెరికాకు వ్యతిరేకమున్న ఇరాన్ను, ఉత్తర కొరియాను, నార్త్ కొరియాను, చైనాను రష్యా దగ్గర తీసింది. అందువల్ల అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఒక యాక్సిస్ రష్యా, ఇరాన్, నార్త్ కొరియా, చైనా, ఇదంతా ఒక యాక్సిస్గా మారుతుంది. అందువల్ల రష్యా ఉక్రెయిన్ వార్లో క్లియర్గా రష్యా వైపు ఉంది. సో అందువల్ల ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య అగర్భ శత్రుత్వం, ఇద్దరు రైవల్స్. అందువల్ల తమ మిత్రుడు రష్యా కనుక ఆటోమేటిక్గా రష్యా పట్ల కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకం. అంటే ఇజ్రాయెల్కు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి రష్యాతో. ఒకటి, తమ మిత్రుడైన అమెరికాకు శత్రువు రష్యా, ఫ్రెండ్స్ ఎనిమీ, ఫ్రెండ్మీ అంటారు కదా, ఫ్రెండ్మీ అంటే వేరే మీనింగ్ వస్తుంది అనుకోండి. ఫ్రెండ్స్ ఎనిమీ, ఇదొక డైమెన్షన్, ఈక్వేషన్. అంటే తమ మిత్ర దేశమైన అమెరికాకు వ్యతిరేకం రష్యా. రెండవది, తమ శత్రు దేశమైన ఇరాన్కు మిత్రదేశం, తమ ఎనిమీస్ ఫ్రెండ్. రెండింటి మీనింగ్ ఒకటే, ఫ్రెండ్స్ ఎనిమీ అయినా ఎనిమీస్ ఫ్రెండ్ అయినా తమకు ఎనిమీయే. అందువల్ల ఈ 2 ఈక్వేషన్ల రీత్యా ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ వార్ పట్ల ఇజ్రాయెల్ న్యూట్రల్ వైఖరి తీసుకోకుండా క్లియర్గా ఉక్రెయిన్ వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టింది. అందువల్ల తాము లెబనాన్లో హిజ్బుల్లా స్థావరాలను క్యాప్చర్ చేసుకొని తాము సొంతం చేసుకున్న ఆ సీజ్డ్ వెపన్స్ అంటారు, జప్తు చేయబడ్డ ఆయుధాలను రహస్యంగా ఉక్రెయిన్కు ఇజ్రాయెల్ పంపిస్తూ వచ్చింది అని. సో రష్యన్ ఆర్మ్స్ యూజ్ అగెన్స్ట్ రష్యా బై యుక్రెయిన్. రష్యాలో తయారైన ఆయుధాలు సిరియా ద్వారా హిజ్బుల్లా లెబనాన్ వెళ్ళి, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళి, ఇజ్రాయెల్ నుంచి పోలాండ్కు అమెరికా యుద్ధ విమానాలు తీసుకెళ్ళి, పోలాండ్ నుంచి ఉక్రెయిన్కి సప్లై, ఉక్రెయిన్ మళ్ళీ రష్యా పైనే వాటిని ఉపయోగించుకుంటోంది.